వెల్కమ్ టు సందీప్ మొబైల్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి iPhone 13. ఇది కస్టమర్ మనకి కొరియర్ పంపించారు, మీరైతే చూడొచ్చు, మిర్యాలగూడ నుంచి. ఇది ప్రాబ్లం ఏంటంటే ఇది 128 GB ఫోన్. ఇది 128 GB నుంచి 256 GBకి మెమరీ అప్గ్రేడ్ చేయాలి. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి హెల్త్ పడిపోయింది, సో బ్యాటరీ ఛార్జింగ్ ఆగట్లేదు. పనిలో పని కూడా బ్యాటరీ కూడా చేంజ్ చేసాం, నా జెన్యూన్ బ్యాటరీ. సో ఆల్రెడీ కస్టమరే మొత్తం ఫోన్ అంతా రీసెట్ చేసి ప్రాపర్గా పార్సల్ చేసి పంపించారు, మీరైతే చూడొచ్చు. iPhone 13 ఇదేంటంటే ఫస్ట్ మనం మెమరీ రీప్లేస్ చేయాలి అంటే ఫోన్ అంతా ఓపెన్ చేయాలి. ఫోన్ ఓపెన్ చేసి మన పాత న్యాండ్ తీసేసి కొత్త న్యాండ్ వేసేసేయాలన్నమాట. మీరైతే బ్యాటరీ చూడొచ్చు, బ్యాటరీ సర్వీస్ 77 ఉంది హెల్త్ అనమాట. మీరు మెమరీ అయితే చూడొచ్చు, మెమరీ వచ్చేసి మనకి 128 GB ఉంది. సో ఈ 128 GB నుంచి 256 GB మన చిప్ అయితే వేసేస్తానమాట. ఫోన్ అంతా రిమూవ్ చేసి మీకు చిప్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ పాత చిప్ అయితే గ్రైండింగ్ చేసేస్తాను. ఇలాగా గ్రైండింగ్ చేసేసిన తర్వాతకి మనకి ఆ ప్లేస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా కూడా గ్రైండ్ చేయాలి, ఎందుకంటే కింద చిన్న చిన్న లెగ్స్ ఉంటాయి, కంటికి కనిపించినవి కూడా ఉంటాయి. సో ఇది ప్రాపర్గా మంచి పెద్ద టాస్క్ అనమాట, ఇది ప్రాపర్గా గ్రైండింగ్ చేయాలి. సో గ్రైండింగ్ అనేది ప్రాపర్గా అయిపోయి క్లీనింగ్ అంతా కూడా మనకి అయిపోయిన తర్వాత ఈ పాత 256 GB గ్రైండ్ చేసాం కదా, సో ఒక కొత్త 256 GB వేసినాం చూడండి. ఇది మంచిగా ఇన్స్టాల్ చేసిన తర్వాతకి ఫోన్ అంతా కూడా మదర్ బోర్డ్కి ఫిక్స్ చేసాను, మీరైతే చూడొచ్చు. ఈ న్యాండ్ ఫిక్సింగ్ అయిపోయిన తర్వాతకి ఫోన్ ప్రాపర్గా ఫ్లాషింగ్ చేసేది. ఫ్లాషింగ్ చేసిన తర్వాతకి ఫోన్ అయితే ఆన్ అయిపోతుంది. మీకు ఫోన్ అయితే ఫిక్స్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ ఒకటి రీప్లేస్మెంట్ చెప్పాను కదా, ఇది పాత బ్యాటరీ, రిమూవ్ చేసిన బ్యాటరీ అనమాట ఇది. ఈ రిమూవ్ చేసిన బ్యాటరీ ప్లేస్లో నేను కొత్త బ్యాటరీ వేసి క్యాలిబ్రేషన్ అంతా కూడా చేసాను, మీరైతే చూడొచ్చు. ఫోన్ ఫిట్టింగ్ అయిపోయింది, ఫ్లాషింగ్ కూడా అయిపోయింది. సో మీకైతే ముందు నేను బ్యాటరీ చూపిస్తాను చూడండి. బ్యాటరీ అనేది మళ్ళీ హెల్త్ 100% వచ్చేస్తుంది. మనకి ఈ బ్యాటరీకి మనకి 6 months వారంటీ ఉంటుంది, 180 days వారంటీ ఉంటుంది. 180 daysలో బ్యాటరీకి ఏమైనా ఇష్యూ ఉంటే కూడా మనకి రీప్లేస్మెంట్ వచ్చేస్తుంది అనమాట. మీరు మెమరీ అయితే చూడొచ్చు, 128 GB నుంచి 256 GBకి అప్గ్రేడ్ అయిపోయింది. మీకు 256 GB కావాలంటే 256 GB చేసుకోవచ్చు, 512 చేసుకోవచ్చు, 1 TB చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఫోన్ మోడల్ని బట్టి నేను కంపాక్టబిలిటీ చెప్తాను. ప్రైజెస్ కూడా మీకు ఫోన్లో మీరు కావాలి అనుకుంటే డిస్కస్ చేస్తే చెప్తాను. మీకు నాకు ఇష్టమైతే మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇదైతే ఫోన్ అంతా ప్రాపర్గా ఫిట్టింగ్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్ కొరియర్ చేసేస్తున్నాను, ఓకేనా. ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే అడ్రస్ కాంటాక్ట్ అవ్వచ్చు.